హలో హాయ్ అండి, అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక ఈ డ్రెస్ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు మంచిగా అర్థం కావాలి అంటే కనుక కంపల్సరీ వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. సో నేను ఈ వీడియో అయితే కనుక ముందే షార్ట్కట్లో పెట్టేస్తున్నా, ఎందుకంటే సేమ్ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. కాకపోతే అక్కడ అవి అన్నీ కూడా 3/4 లెంత్ అనమాట. సో ఇది ఒక్కటి వచ్చేసి లాంగ్ ఫ్రాక్. అయితే లాంగ్ ఫ్రాక్కి 3/4 లెంత్కి డిఫరెన్స్ ఏంటి? లెంత్ ఒక్కటే కదా, పొడవు ఒక్కటే కదా, ఇంకా మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. అందుకే నేను అసలు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టొద్దు అనుకున్నాను. సో ఇంకా మన వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి, పెట్టమని అడిగారు కాబట్టి సో నేను పెట్టేస్తున్నాను అనమాట. ఓకే, కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, సో ఇక్కడ ఈ మెటీరియల్ అయితే, ఈ నెట్ అయితే నేను మీషోలో తీసుకున్నా. మొత్తం కూడా 30 మీటర్స్ తీసుకున్నా నెట్. సో ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉందంట ఈ కలర్, మరి నాకైతే తెలియదు. ఇక్కడ దీనికోసం యూజ్ చేస్తున్న క్లాత్ అయితే కనుక 80 సెంటీమీటర్ కాటన్ లైనింగ్ బాడీ పార్ట్ కోసం, 6 మీటర్స్ శాంటోన్ లైనింగ్ బాటమ్ పార్ట్ ఇంకా బాడీ పార్ట్, ఇంకా 6 మీటర్స్ క్రేప్ లైనింగ్ బాటమ్ పార్ట్ ఇంకా బాడీ పార్ట్. నేను 2 లేయర్స్ లైనింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇది నెట్ కాబట్టి హెవీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి 2 లేయర్స్ లైనింగ్ వేస్తేనే డ్రెస్ షేప్ మంచిగా ఉంటుంది, లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ నెట్ అయితే కనుక 30 మీటర్స్ తీసుకున్నాం మొత్తం కూడా. ఓకే, సో ఇప్పుడు కాటన్ లైనింగ్ వాటర్లో తడిపి ఆరబెట్టి ఐరన్ చేసుకున్న తర్వాత ఇట్లా తీసుకోవాలి. మిడిల్లోకి ఒక ఫోల్డ్ అయితే ఇట్లా చేయాలి. ఓకే, తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేయాలి. ఓకే, ఇట్లా చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇట్లా ఓపెన్ ఉన్న లేయర్స్ అన్నీ కూడా ఆపోజిట్ సైడ్లో ఉంటాయి, క్లోజ్ ఉన్న 2 లేయర్స్ కూడా మన సైడ్కి ఉంటాయి. ఓకే, పైన ఉన్న లేయర్ కూడా క్లోజ్ ఉంటుంది. ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత ఇంకా మనం బాడీ లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి. ఐఎమ్ సారీ అండి, ఇక్కడ బాడీ లెంత్ మార్కింగ్ అయితే క్లిప్ మిస్ అయిపోయింది. ఇక్కడ నేను బాడీ లెంత్ 15.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసిన. ఈ లెంత్ 15 ఇయర్స్ నుంచి పైన ఉన్న ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే సెట్ అయిపోతుంది. ఒకవేళ మీ హైట్ పర్సనాలిటీని బట్టి మీరు బాడీ లెంత్ని తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. ఆ తర్వాత నడుము లూజుని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. ఈ 32ను 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 32 దగ్గరికి టేప్ని ఇట్లా ఫోల్డ్ చేసేసినట్లయితే 16 కదా, ఈ 16 దగ్గరికి కూడా మళ్ళీ ఇంకొకసారి టేప్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఫోల్డ్ చేసినట్లయితే ఎంత వస్తుందో అది మన నడుము లూజ్ అనమాట. ఇక్కడ మీ నడుము లూజ్ ఎంతైతే ఉందో దాన్ని 4 భాగాలు చేయండి, ఎంతైతే వస్తుందో దాన్ని మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ 32ని 4 భాగాలు చేస్తే 8 వచ్చింది కదా, ఈ 8 వచ్చింది కదా, ఈ 8 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసింది మనకి. ఓకే, సో మీ నడుము లూజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ లోపల 2 ఇంచులు మీకు ఎంత నచ్చితే అంత మార్కింగ్ చేసేసుకోండి. 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచెస్, 3 ఇంచెస్ మీ ఇష్టం అది ఇంకా. ఓకే, ఆ తర్వాత ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నడుము లూజ్ని, ఇక్కడ నడుము లూజు 32 ఇంచెస్, 32ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో అంత నడుము లూజ్ని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీ నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని 4 భాగాలు చేయండి, ఎంతైతే వస్తుందో దాన్ని నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 32ని 4 భాగాలు చేస్తే 8 ఇంచులు. ఇది ఒక సిస్టర్కి అర్థం కాలేదు, అందుకోసం మళ్ళీ చెప్తున్నా. ఈ విధంగా ఇక్కడ తర్వాత దీనికి ఎక్స్ట్రా మార్జిన్, లోపల ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, దానికోసం మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ 2.5 ఇంచులు, ఇది నడుము లూజు 29 నుంచి 38 వరకు ఎవరికైనా మస్తు సెట్ అయిపోతుంది. ఇంకా అంతే, 2.5 ఇంచులు నెక్ విడ్త్ అనేది. ఓకే, ఆ తర్వాత షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్, ఇది కూడా అంతే. సో ఈ షోల్డర్ అనేది ఎవరికైనా 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత
ఆర్మ్ హోల్ 6 ఇంచెస్. ఓకే, ఇది కూడా నడుము లూజు 29 నుంచి 38 వరకు కూడా ఈ 6 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఇంకా ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచులు వచ్చింది కదా, దీనికి ఒక 4 ఇంచులు కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది. అట్లనైనా మార్కింగ్ చేసేసుకోవచ్చు, లేదంటే మనం డ్రెస్లో నుంచైనా డైరెక్ట్ బాడీలో నుంచైనా చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ డ్రెస్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ అనమాట. ఈ 38ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలి, 9.5 ఇంచులు. సో ఈ 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. కొన్నిసార్లు చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి 4 ఇంచుల డిఫరెన్సే ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ 9.5 ఎక్కడికైతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది చెస్ట్ లూజు. ఆ తర్వాత దీని పక్కనే 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మార్కింగ్స్ని ఇట్లా కలపాలి. ఓకే, ఈ విధంగా. ఇక్కడ ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ తీయడం కోసం 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. అదే స్మాల్ సైజ్ వాళ్ళైతే 1 ఇంచ్ దగ్గరనే మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి 6 ఇంచెస్ ఉంది కదా, దీంట్లో సగం చేయాలి. ఒకవేళ మీకు ఎంతైనా రానివ్వండి, 5 ఇంచెస్ 5.5 ఎంతైనా రానివ్వండి, దాన్ని సగానికి చేయండి. ఇట్లా సగం చేసి అక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కూడా కలపాలి. దీనికోసం మనం స్కేల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా మంచిగా వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇట్లా ఈ మార్కింగ్స్ని అయితే కలపాలి. ఓకే, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మనకి మార్కింగ్ వచ్చిందా రాలేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే, పైన షోల్డర్ జాయిన్ చేస్తాం కదా మనం, షోల్డర్ జాయిన్ చేసే దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఆ తర్వాత మనము ఈ కింద నుంచి 1/2 ఇంచ్ కింద నుంచి ఇట్లా టేప్ పెట్టుకొని చెస్ట్ లూజ్ వరకు మార్కింగ్ అయితే చేసేసేయాలి. సో ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇది మనకి నడుము లూజ్కి మ్యాచ్ అవ్వాలి. నడుము లూజ్ 8 ఇంచెస్, ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది, కరెక్ట్గా సరిపోయింది. కొన్నిసార్లు నడుము లూజుకి ఈ ఆర్మ్ లూజ్ అనేది సెట్ అవ్వదు, ఎందుకంటే బాడీ షేప్ని బట్టి, లేదంటే హెవీ పర్సనాలిటీని బట్టి, హెవీ చెస్ట్ని బట్టి సెట్ అవ్వదు. ఓకే, అప్పుడు మనం ఆది డ్రెస్లో నుంచి కానీ బాడీ మెజర్మెంట్స్ లో నుంచి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోతు 1/2 ఇంచ్ తీసుకోవాలి ఎవరికైనా సరే. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి, నెక్ డీప్ని. నేనైతే కనుక ఫ్రంట్ నెక్ డీప్ 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నా. మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే 6 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. సో అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా బాగోదన్నమాట. సో నేను ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నా. లాస్ట్ మీరు ఇంకా కొంచెం ఓవర్ డీప్ కావాలనుకుంటే 6.5, అంతకంటే ఇంకా వెళ్ళకండి. ఓకే, సో ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసిన. నేను ఇక్కడ బ్రాడ్ అంటే కొంచెం పైకి ఉంటుంది, బ్రాడ్గా ఉంటుంది, నెక్ చాలా బాగుంటుంది ఇట్లా తీస్తే డ్రెస్సెస్కి ఎస్పెషల్లీ. ఓకే, ఈ విధంగా బ్రాడ్గా అక్కడక్కడే రౌండ్ తిప్పేసిన. ఈ విధంగా ఈ నెక్ చాలా బాగుంటుంది మన ఒంటి పైనకి వేసుకున్న తర్వాత డ్రెస్. అయితే నెక్ పైన మనం 2.5 తీసుకున్నప్పుడు బ్లౌజెస్కి అయితే కింద 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కలిపి డీప్ తీస్తాం, డ్రెస్సెస్కి అట్లా తీయనక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ కింద బ్రాడ్గానే రౌండ్ మార్కింగ్ చేసినాం కాబట్టి. ఓకే, ఆ తర్వాత ఇంకా బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 8 ఇంచెస్ పెడుతున్నా. ఒకవేళ మీకు ఏమైనా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం, లేదా ఇంకా తగ్గించుకోవాలనుకున్నా కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, సో నేను బ్యాక్ నెక్ కూడా రౌండే పెడుతున్నా, అది కూడా ఇట్లా రౌండ్ డీపే పెడుతున్నా అనమాట. సో మీకు ఏమైనా నెక్ డిజైన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే క్రాస్ తీయాలి, ఖచ్చితంగా తీయాలి, ఇది తీస్తేనే నడుము ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక 2.5 ఇంచులు లేదా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ ఇట్లా పెట్టేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇట్లా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవడం వల్ల నడుము దగ్గర మనకి డ్రెస్ అనేది మంచిగా నడుముకు అద్దినట్లుగా వస్తుంది, షేప్ బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇంకా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇంకా కట్ చేసేసుకోవడమే దీన్ని.
ఓకే, ఇంకా మార్కింగ్ ప్రకారం మొత్తం నీట్గా కట్ చేసేసుకోవడమే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగండి, నేను రిప్లై ఇస్తా. ఓకే, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసేస్తున్నా, ఎందుకంటే బ్యాక్ ఆల్రెడీ డీప్ ఉంటుంది కాబట్టి రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి, ఆ తర్వాత ఇట్లా టక్స్ పెట్టాలి. మనం కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ని సపరేట్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్లో లోత్ తీయాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసినాం కదా, మీకు అర్థం అవ్వడం కోసం అక్కడ మార్కింగ్ చేసిన. సో మళ్ళీ ఒక్కసారి బ్యాక్ పార్ట్లో 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ నెక్ని డీప్ చేసేసుకోవాలి. ఓకే, మీకు ఏమైనా నెక్ డిజైన్స్ కావాలి అంటే మీరు పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇట్లా ఇట్లా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది మనం ఇట్లా మార్కింగ్ చేసుకుంటే ముందే కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అన్నమాట. మళ్ళీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ టేప్ పెట్టుకొని మెజర్మెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్లో కూడా ఇంకో సైడ్ కూడా ఇట్లనే మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇంకొక లేయర్ లైనింగ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా నెట్ని కూడా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఈ ఇంత నెట్లో నుంచి ఒక్క సైడ్ మన బాడీ పార్ట్కి కావాల్సినంత తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా. ఆ తర్వాత దీనిపై నుంచి ఇట్లా వేసేసి ఇంకా కట్ చేసేసుకోవడమే. ఓకే, ఈ విధంగా ఉంది. ఇంకా దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 2 మీటర్స్ నెట్ని కట్ చేసుకోవాలి. ఇది మనం బాటమ్ పార్ట్లో ఫస్ట్ లేయర్ అంబ్రెల్లా షేప్ కట్ చేసుకుంటాం కదా, దానికోసం. దీన్ని ఇట్లా 4 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. 2 మీటర్స్ సరిపోతుంది, ఎందుకంటే మనకి కింద ప్లీట్స్ యాడ్ అవుతాయి కాబట్టి. సో 2 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసి ఇట్లా ఉంటుంది. ఇక్కడ సైడ్ క్లోజ్ ఉంటుంది, ఇక్కడ సైడ్ వచ్చేసి అన్ని లేయర్స్ కూడా ఓపెన్ ఉంటాయి మన సైడ్కి. ఓకే, ఈ విధంగా ఉండాలి. ఇక్కడ క్లోజ్ ఉన్నది, ఓపెన్ ఉన్న కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్లో మనము నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. కదిలిపోకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ బాడీ పార్ట్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండిట్లలో ఏదైనా తీసేసుకోండి, మీ ఇష్టం. తీసుకొని ఇట్లా ఒక ఫోల్డ్ చేయండి మిడిల్లోకి. ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేయండి. ఓకే, ఈ విధంగా. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి మీకు అర్థమయ్యేటట్టు. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండిట్లలో ఏ తీసుకున్నా పర్వాలేదు, దాన్ని తీసుకొని ఇట్లా ఒక ఫోల్డ్, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేయాలి. ఓకే, ఆ తర్వాత దీన్ని ఈ కార్నర్ నుంచి ఇట్లా పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇంకా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, చుట్టూ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇట్లా మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది. బాటమ్ నడుము లూజ్ ఎంత అయితే ఉందో బాడీ నడుము లూజ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఏ మాత్రం కొంచెం కూడా తేడా రాదనమాట. ఒకవేళ క్లాత్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అటు ఇటు అవుతుంది, జర ఎక్కువ తక్కువ అవుతుంది. కానీ ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిగా వస్తుంది. ఓకే, అండ్ చాలా ఈజీ మెథడ్ కూడా. మన ఛానల్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఇదే మెథడ్లో చెప్తా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ బాటమ్ లెంత్ నేను 26 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అయితే
చుట్టూ కూడా 26 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి. మొత్తం 40 ఇంచెస్ కావాలి బాటమ్ లెంత్, కానీ కింద ప్లీట్స్ యాడ్ చేస్తా ఇంకా మిగిలింది మొత్తం కూడా. ఓకే, ఈ విధంగా తర్వాత ఇంకా మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. సో ఈ విధంగా బాటమ్ లెంత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి కింద ప్లీట్స్ యాడ్ చేసుకోవాలి. మిగతా లెంత్ ఈ విధంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని తీసి పక్క పెట్టేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కింద మిగిలిపోయిన క్లాత్లో నుంచి మనం ప్లీట్స్ కట్ చేసుకోవచ్చు, హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్సే కట్ చేసిన అండ్ ప్లీట్స్ కూడా కట్ చేసిన ఇంకా. ఓకే, సో ఆ తర్వాత లైనింగ్ 2 లేయర్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఫస్ట్ మెయిన్ క్లాత్ని ఎట్లా కట్ చేసినామో ఈ లైనింగ్ కూడా అట్లనే ఫోల్డ్ చేయాలి, అట్లనే కట్ చేసుకోవాలి. ఇట్లా 4 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ని ఎట్లా ఫోల్డ్ చేసినామో అట్లనే ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత దీన్ని ఇంకా మార్కింగ్ చేసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టిన పీస్ ఉంది కదా, దాన్ని తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు, లేదా బాడీ పార్ట్ అయినా తీసుకొని కట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇక్కడ బాడీ పార్ట్తోనే చూపిస్తున్నా. బాడీ పార్ట్ని మిడిల్లోకి ఇట్లా ఒక ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. 4 లేయర్స్ వస్తాయి దాంట్లో. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఎట్లా మెయిన్ క్లాత్కి ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అట్లనే మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, లేదు ఇట్లా కాకుండా మాకు డైరెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోవాలంటే, ఇప్పుడు ఫుల్ సర్కిల్ ఉంది కదా, ఫుల్ సర్కిల్కి అయితే నడుము లూజ్ని 8 భాగాలు చేయాలి, దానికి ఎక్స్ట్రా మార్జిన్ కలపాలి. హాఫ్ సర్కిల్కి అయితే నడుము లూజ్ని 4 భాగాలు చేయాలి, దానికి ఎక్స్ట్రా మార్జిన్ మనం ఎంత తీసుకుంటున్నామో అంత కలపాలి. ఓకే, దానికంటే ఇది చాలా ఈజీ మెథడ్ అన్నమాట ఎవరికైనా సరే. ఓకే, ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లూజ్ ఎంతైతే ఉందో మనం దీన్ని ఓపెన్ చేస్తే ఈ లూజ్ కూడా అంతే వస్తుంది. ఎగ్జాక్ట్ కొంచెం కూడా అటు ఇటు పోదన్నమాట, ఎగ్జాక్ట్ వస్తుంది. ఓకే, సో ఆ తర్వాత ఇంకా లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెట్ కాబట్టి మనకి మొత్తం సమానంగా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఇక్కడ లెంత్ 40 ఇంచెస్ మార్కింగ్ చేసేసిన. అక్కడ మెయిన్ క్లాత్లో 26 కదా, మళ్ళీ దానికి కొంచెం ప్లీట్స్ కూడా యాడ్ అవుతాయి కదా. సో నేను ఇక్కడ లైనింగ్ అయితే ఎప్పుడైనా సరే మనకి తక్కువ ఉండాలి, కానీ ఇది నెట్ కాబట్టి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ ఉంటేనే లుక్ బాగుంటుంది. ఆ తర్వాత చుట్టూ కూడా 40 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మార్కింగ్ ప్రకారం ఇట్లా కట్ చేసేసుకోవడమే. సో అక్కడ సైడ్ మనకి చిన్న జాయింట్ అనేది పడుతుంది లెంత్ సరిపోకపోతే. ఓకే, ఒకవేళ హైట్ తక్కువ అయితే అక్కడ జాయింట్ ఏం పడదు అనమాట. ఓకే, క్రేప్ కాబట్టి ఇది మనకి పన్నా పెద్దగానే ఉంటుంది కాబట్టి అంత పెద్ద జాయింట్ ఏం రాదు. ఒకవేళ లెంత్ తగ్గితే 40 ఇంచెస్ కంటే కూడా తగ్గింది అనుకోండి, మీకు ఇక్కడ జాయింట్ రాదు. 40 ఇంచెస్ కొన్నిసార్లు 39 ఇంచెస్కి కూడా జాయింట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మిగిలిపోయిన కింద ఉన్న పీసెస్ని ఇక్కడ వేసేసి ఇంకా జాయింట్ వేసేసుకోవడమే. మళ్ళీ పైనుంచి నడుము లూజ్ నుంచి పైనుంచి కూడా కింద వరకు ఇట్లా హైట్ మళ్ళీ 40 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఆ మార్కింగ్ ప్రకారం అయితే దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇంకొక లేయర్ లైనింగ్ను కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. నేను అది చూపించాను, ఇంకా అన్నీ సేమే కదా, అందుకోసమే చూపించాను. సో ఇట్లా ఇంకా దీన్ని కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఉన్న పీసెస్ని ఇక్కడే జాయిన్ చేసేసేయాలన్నమాట. ఓకే, ఇట్లా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ పీసెస్ని ఇక్కడనే జాయిన్ చేసేస్తే అయిపోతుంది. ఆ తర్వాత మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా మనము ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. కష్టంగా అనిపిస్తే ఒక 10 మీటర్స్ ఒకసారి 10 మీటర్స్ ఒకసారి
ఫోల్డ్ చేసుకొని మనకి లేయర్స్ని కట్ చేసేసుకోవాలి. అయితే ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క పార్ట్కి నేను ఇక్కడ 17 ఇంచెస్ అయితే తీసుకున్నా. మనకి రిమైనింగ్ 14 ఇంచెసే కదా ఇంకా మిగిలింది. అయితే ప్లీట్స్ పైకి పెట్టడం కోసం నేను ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ యాడ్ చేసిన. ఆ తర్వాత పీసెస్ అన్నిటిని కలిపి ఇట్లా ప్లీట్స్ లాగా కుట్టుకోవాలి. నేను అది మన వీడియోస్లలో చాలాసార్లు చూపించిన. సో మిషన్ పిన్ను పెట్టి ప్లీట్స్ పెట్టడం చూపించా. ఈ ప్లీట్స్కి అయితే పిన్ను పెట్టి ప్లీట్స్ పెట్టడం పనికి రాదు, అసలు రాదు కూడా ఇట్లా పెడితే. ఓకే, హ్యాండ్తోనే పాదం కిందికి దొబ్బుతూ హెవీగా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. అందుకే దీనికి ఇంత నెట్ పట్టింది. ఓన్లీ ప్లీట్స్ కోసమే 20 మీటర్స్ నెట్ పట్టింది అనమాట. సో నేను మొత్తం పాదం కిందికి క్లాత్ నెట్టుతూ ప్లీట్స్ అయితే పెట్టేసిన. మస్తు టైం పట్టింది, 2 రోజులు పట్టింది దీనికి పీకో చేసి ప్లీట్స్ పెట్టడం కోసమే. ఓన్లీ ఈ ప్లీట్స్ పార్ట్ మాత్రమే 2 డేస్ టైం పట్టింది నాకు. కుట్టి విసుకొచ్చింది నాకైతే నిజంగా. అసలు చిరాకు అనిపించింది, పక్కకు పడేయాలనిపించింది. ఇంకా ఏం చేస్తాం, స్టార్ట్ చేసినాం కదా ఎట్లనో ఒకట్లా ఇంకా కంప్లీట్ చేయాలనిపించి మళ్ళీ ఇంకా కంప్లీట్ చేసేసిన. సో ఈ విధంగా అయితే నేను ప్లీట్స్ పెట్టడం మన ఛానల్లో చాలా వీడియోస్లలో చూపించిన, అందుకోసం మళ్ళీ చూపించట్లేదు. అన్ని రకాలుగా చూపించిన. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లలో చూడండి, ప్లీట్స్ ఉన్న ఏ ఫ్రాక్నైనా చూడండి, మీకు అక్కడ మంచిగా ఉంటుంది. అర్థం కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, ఆ తర్వాత ముందు కట్ చేసినాం కదా గేరా, మనము దానికి ఈ ప్లీట్స్ అన్నిటిని జాయిన్ చేసేసుకోవాలి, అంతే, సింపుల్. ఓకే, కానీ ఈ డ్రెస్లో అసలు హార్డ్ ఏదైనా ఉంది అంటే ఈ ప్లీట్స్ పార్టే అనమాట. చూసారా, ఇక్కడ నేను ఫోల్డ్ చేసి పెట్టిన, మొత్తం సోఫా నిండిపోయింది. ఎంత హెవీగా ఉందో. మీకు డ్రెస్ చూస్తే సింపుల్గా కనిపించవచ్చు, కానీ వీడియోలో బయట చాలా హెవీ, చాలా బౌన్సీ ఉంది అనమాట. సో ఈ విధంగా ఇంకా మెయిన్ క్లాత్కి మన గేరాకి ఇట్లా ప్లీట్స్ని పైనుంచే జాయిన్ చేసేసేయాలి. ఇక్కడ పైన ప్లీట్స్ కుచ్చు ఇక్కడ పైన ఎక్కువ కనిపిస్తుంది కదా, నేను ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అందుకోసమే దానికి 2 ఇంచెస్ పైకి పెట్టేసి జాయిన్ చేసేసిన. ఆ తర్వాత ఇక్కడ లైనింగ్ 2 మెయిన్ క్లాత్ అన్నిటిని కలిపి జాయిన్ చేసేసుకోవాలి ఇంకా. ఓకే, ఇది రెగ్యులర్గా చూపించేదే కాబట్టి నేను మళ్ళీ డీటెయిల్గా చూపించట్లేదు. సో అసలు నేను ఈ వీడియో పెట్టొద్దు అనుకున్నా, కాకపోతే మన సిస్టర్ అడిగిండ్రు కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నా. ఎందుకంటే చాలా వీడియోస్ చూపించాను కదా, ఇంకా అది ఇది సేమే, అందుకోసమే నేను చూపించొద్దు అనుకున్నా. కానీ ఇంకా సర్లే ఎట్లాగూ రికార్డ్ చేసినాం కదా, మన వాళ్ళు కూడా అడిగిండ్రు కదా అని చెప్పేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి అయితే పెట్టేస్తున్నా. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లీట్స్ చూసారా ఎంత బాగుందో, బయటనైతే మస్తు ఉంది. అసలు కొద్దిసేపటి వరకు నేను దానే చూసుకుంటూ కూర్చున్నా, నిజం అంత బాగుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత బాడీ పార్ట్కి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ శాంటోన్ లైనింగ్ పెట్టేసిన తర్వాత దానిపైనుంచి నెట్టు పెట్టాలి. ఇక్కడ 2 లైనింగ్స్ మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఒక లైనింగ్, మనకి షైన్ ఉన్న లైనింగ్ ఫస్ట్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దానిపైనుంచి నెట్ పైనుంచి కాటన్. సో ఈ విధంగా పెట్టేసుకోవాలి. మార్కింగ్ చేసింది ఏదైతే ఉందో కింద సైడ్కు ఉండాలి, మార్కింగ్ చేసింది కింద సైడ్కు ఉండాలి, మార్కింగ్ లేనిది పైన సైడ్కు ఉండాలి కాటన్ లైనింగ్. ఓకే, ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇంకా నెక్ చుట్టూ కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి. నెక్ కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోకుండా కదలకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసేసుకొని, లేదా 1/2 ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసేసుకొని నీట్గా ఆ మార్కింగ్ మీద నుంచే కుట్టేసుకోండి. బిగినర్స్ అయితే కనుక నీట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ శాంటోన్ లైనింగ్, ఆ తర్వాత నెట్ దానిపైనుంచి ఫస్ట్ లైనింగ్ని ఇట్లా పెట్టేసి దానిపైనుంచి నెట్ని ఈ విధంగా పెట్టాలి. ఓకే, ఈ విధంగా నెట్ని పెట్టేసిన తర్వాత దీనిపైనుండి ఇప్పుడు కాటన్ లైనింగ్, ఒకవేళ మీ దగ్గర ఇంకా నెట్ ఎక్కువ ఉంటే నెట్ని 2 లేయర్స్ వేసుకోండి, అప్పుడు ఇంకా లుక్ మంచిగా ఉంటుంది అనమాట. సో సేమ్ ముందు పార్ట్లో ఎట్లయితే పెట్టినామో లైనింగ్ దీనికి కూడా అట్లనే పెట్టేసేయాలి. ఆ తర్వాత
ఇంకా మార్కింగ్ చేసింది కింద సైడ్కి పెట్టేసేయాలి. అయితే దీనికి డోరీ పెడదాం అనుకుంటున్నా కాబట్టి డోరీ అనేది పైన సైడ్ నుంచి పెట్టకుండా లోపల సైడ్ నుంచి డైరెక్ట్ పెట్టేసినట్లయితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసి సో అక్కడ మనం డోరీ అనేది పెట్టేసి కుట్టేటప్పుడే నెక్ దగ్గర డోరీ పెడితే నీట్గా ఉంటుంది. ఓకే, ఇట్లా మార్కింగ్ చేసింది లోపల సైడ్ కింద సైడ్కి ఉండాలి, మార్కింగ్ లేనిది పైన సైడ్కి ఉండాలి. అది కాటన్ లైనింగ్ మాత్రమే. ఓకే, ఈ విధంగా ఉంది కదా. తర్వాత డోరీ తీసుకొని మార్కింగ్ చేసిన దగ్గర ఈ కాటన్ లైనింగ్ కింద నుంచి ఇట్లా పెట్టేసేయాలి. ఓకే, ఈ విధంగా ఒక పిన్ను పెట్టేసుకోండి కదలకుండా, కుట్టేటప్పుడు ఇంకా కదిలిపోకుండా నీట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసిన పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా డోరీని పెట్టేసి ఇట్లా ఒక పిన్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు కదిలిపోకుండా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నెక్ చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకొని కదలకుండా, ఒకవేళ మీరు మార్కింగ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. ఆ మార్కింగ్ మీద నుంచి కుట్టు వేసేసినట్లయితే నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్ చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకొని ఇంకా కుట్టేసేసుకోవడమే. ఓకే, నేనైతే ఇక్కడ కుట్టేసేసిన. నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేయాలి, ఒక 1/2 ఇంచ్ విడుతులో. ఓకే, ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయాలి. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇంకా నెక్ చుట్టూ కూడా కంప్లీట్గా ఇదే విధంగా ఈ క్లాత్ని అయితే ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇంక ఈ పిన్స్ తీసేసుకొని నెక్ చుట్టూ కూడా కట్స్ పెట్టేసుకొని లైనింగ్ని రివర్స్ చేయాలి. అయితే ఇక్కడ లైనింగ్ని కాటన్ లైనింగ్ మాత్రమే రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనం లైనింగ్ని జాయిన్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే నెక్ దగ్గర మనము లోపల క్లాత్ పెట్టినట్టుగానే స్టిప్గా ఉంటుంది అనమాట. ఎలాంటి క్యాన్వాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా క్లాత్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్ చుట్టూ ఇట్లా కట్స్ పెట్టేసుకొని ఇంకా లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ సింగిల్ లైనింగ్ మాత్రమే యూజ్ చేసినాం అనుకోండి, ఇట్లా రివర్స్ చేసినప్పుడు నెక్ పైనుంచి లోపల ఉన్న క్లాత్ కూడా కనిపిస్తుంది నెట్ కాబట్టి. అట్లా అస్సలు యూజ్ చేయకూడదు. సో ఇట్లనే డబుల్ లేయర్ లైనింగ్ని అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ మాత్రమే పట్టుకొని రివర్స్ చేయాలి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మంచిగా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నీట్గా అయితే ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది. కంపల్సరీ ఐరన్ చేయండి, నీట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి పైనుంచి. ఇంకా కింద నుంచి తిప్పి కూడా లైనింగ్ చుట్టూ స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి, 2 పార్ట్స్ని కూడా. ఓకే, నేను ఇక్కడ 2 పార్ట్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసిన. ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసిన, చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ పొడవు వచ్చేసి 24 ఇంచెస్. అంటే కింద మనం గేర కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా మిగిలిపోయింది కదా, దాంట్లో నుంచే నేను దీన్ని కట్ చేసిన అనమాట. ఓకే, 24 ఇంచెస్ పొడవు ఉంది. అది 24 ఇంచెస్ తీసుకున్న లాంగ్ స్లీవ్స్.
మీకు ఎక్కువ తక్కువ కావాలంటే మీరు హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇక్కడ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఓకే, అంతే. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. ఓకే, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి లోపల క్రాస్ స్టిచ్ అనేది ఒకటి వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కూడా లోపల 2 ఇంచులు తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా ఇక్కడ బాడీ రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి కలిపి. ఇట్లా మెయిన్ సైడ్ రెండు కూడా లోపలికి ఉండాలి. ఇట్లా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా అన్నిటికీ మనం హ్యాండ్స్ని ఎట్లా జాయిన్ చేస్తామో సేమ్ అట్లనే జాయిన్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండింటిని కలిపి నడుము దగ్గర జాయిన్ చేసేసేయాలి. సేమ్ మనం రెగ్యులర్గా ఫ్రాక్స్కి ఎట్లా జాయిన్ చేస్తామో సేమ్ అదే విధంగా జాయిన్ చేయాలి. ఓకే, జాయిన్ చేసేసిన నేను బాడీ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ రెండింటిని కలిపి జాయిన్ చేసేసిన. జాయిన్ చేసిన తర్వాత ఫిట్టింగ్ స్టిచ్, ఫస్ట్ సైడ్ జాయింట్ ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసినాం కదా, మార్కింగ్ చేసేటప్పుడు ఇట్లా మార్కింగ్ చేసినాం కదా ఫస్టే, ఆ మార్కింగ్ మీద నుంచే మనం డైరెక్ట్ ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చులో మనకు కావాల్సినన్ని స్టిచెస్ అనేవి వేసుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు కలిపోకుండా ఉండాలంటే మంచిగా పిన్స్ పెట్టేసుకోవాలి. నడుము దగ్గర ఒకటి, ఆర్ము దగ్గర ఒకటి, ఇట్లా పిన్స్ పెట్టేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది, మనకు కుట్టడానికి కూడా ఈజీ అవుతుంది. ఓకే, అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇంకా ఎక్స్ట్రా స్టిచెస్ అన్నీ వేసుకోవాలి. అంతే, ఇంకా డ్రెస్ అయితే అయిపోతుంది అనమాట. కింద లేయర్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే అయిపోతుంది లైనింగ్. ఓకే, ఇంకా కంప్లీట్గా డ్రెస్ అయితే అయిపోతుంది. సైడ్ కూడా ఓవర్లాక్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసి చూపిస్తా, స్టిచ్ వేసి రివర్స్ చేసి చూపిస్తా. సో నేనైతే స్టిచ్ వేసేసిన లోపల నుంచి ఇంకా ఈ విధంగా ఉందన్నమాట. డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది. వీడియోలో మీకు సింపుల్గా కనిపిస్తుంది కానీ బయట మాత్రం చాలా హెవీగా ఉంది. లైక్ మనం ఓవర్ క్యాన్ వేసి కుడితే ఎట్లుంటుందో బాగా బౌన్సీగా ఆ లుక్ ఉందన్నమాట. క్యాన్ వేయని అవసరం లేదు, అంత హెవీ మంచి బౌన్సీ లుక్ వచ్చేసింది. చాలా బాగుంది. కలరు వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ బయట మంచిగా ఉంది. ప్రజెంట్ ఈ కలర్ అంటే బాగా ట్రెండింగ్లో ఉందంట, మరి నాకైతే తెలియదు కానీ బాగుంది. నేను యాక్చువల్గా ఈ డ్రెస్ 1500 రూపీస్ లోపు కంప్లీట్ చేయాలనుకున్నా, బట్ అవ్వలేదు. 2500 అయిందనమాట ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అంటే నేను దుపట్టా కూడా తీసుకున్నా, ఎక్సలెంట్ ఉంది అసలు. దుపట్టాకి చాలా కాస్ట్ అయింది, దానికి 750 రూపీస్ అట్లా అయిందనమాట. సో ఇంకా ఇది మొత్తం ప్లెయిన్ ఉందని చెప్పేసి నేను బాడీ పార్ట్లో ఇట్లా ఫ్లవర్స్ అవన్నీ కూడా డిజైన్ చేసిన. అంటే ఎక్స్ట్రా మిగిలిపోయిన చిన్న చిన్న పీసెస్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా వాటితోనే మళ్ళీ ఇంకా దీనికి ఎందుకు ఎక్స్ట్రా మనీ పెట్టడం అని చెప్పేసి మిగిలిపోయిన పీసెస్తోనే మంచిగా ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసేసి పెట్టేసిన. దాంట్లోనే ఇంకా నేను దుపట్టా కోసం కొంచెం క్లాత్ తీసుకున్నా అని చెప్పిన, 2.5 మీటర్స్ అట్లా తీసుకున్నా. అండ్ అక్కడ ఆ క్లాత్లో నుంచే నేను కొన్ని ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి అవి కట్ చేసేసి ఇక్కడ కొన్ని కలిపేసి నేను నెట్ క్లాత్లో నుంచి కొన్ని ఫ్లవర్స్ చేసి అవి ఇవి మొత్తం మిక్స్ చేసేసి ఇట్లా బాడీ పార్ట్లో పెట్టేసిన. అస్సలు ఎంత బాగుందంటే మస్తు క్యూట్ ఉందన్నమాట ఈ డ్రెస్. ఈ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఎంత రిచ్గా కనిపిస్తుందంటే బయట అసలు ఈ వీడియోలో అసలు ఆ లుక్కే లేదనమాట. బయట చాలా అంటే చాలా ఆసమ్ ఉంది అసలు. ఇంతగానం చెప్తున్నా, నిజంగా అంత బాగుంది. సో కంప్లీట్గా డ్రెస్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో ఒకవేళ మీకు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ నేను ఎట్లా రెడీ చేశానో కావాలి అంటే నేను అది నెక్స్ట్ వీడియో చేస్తాను. సో సింపుల్ ఏం లేదు, రెగ్యులర్గా అన్ని వీడియోస్లలో చాలాసార్లు చూపించిన ఫ్లవర్సే అనమాట. సో అట్లా ఫ్లవర్స్ చేసుకొని మన కళ్ళకి నచ్చినట్టుగా మనసుకి నచ్చినట్లుగా మనకి ఇష్టం వచ్చినట్టుగా వీటిని డెకరేట్ చేసుకోవడమే, అంతే సింపుల్. సో ఇంకా మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. డ్రెస్ ఎట్లా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ ఈ ఫ్లవర్స్ మీకు చేయడం చూపించమని అడిగినా కూడా నేను మళ్ళీ అవి చేయడం అయితే చూపిస్తాను. సో ఇంతే అండి, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్.